జాటివి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విషయం బహిరంగ రహస్యం. మా ఫిర్యాదుతో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ విచారణ చేపట్టారు. ఫిర్యాదు ఎమ్మెల్యేల తరపున వచ్చిన అడ్వకేట్లు తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నించారు. అసంబద్ధ ప్రశ్నలు వేశారు. అయినా ఓపికతో సమాధానం చెప్పాం. నిస్సిగ్గుగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరలేదని చెబుతున్నారు. పార్టీ మారి అధికారాన్ని అనుభవిస్తున్నారు. డిస్క్వాలిఫై చేయాలని స్పష్టం చెప్పాం. మా అడ్వకేట్లు ఫిర్యాదు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఫిర్యాదు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి అని కోరాం. ఫిర్యాదు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని అన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ రోజున ఈ రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. అందులో 8 మంది స్పీకర్ గారి దగ్గర మేమిచ్చిన అఫిడవిట్ కి సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మేమిచ్చిన అఫిడవిట్ కి వాళ్ళు రిప్లై అఫిడవిట్ ఇవ్వడం, మమ్మలను మొదటి దశలో విచారణకు పిలవడం జరిగింది. ఈ విచారణలో ఈ రోజున 4 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మొట్టమొదలు డాక్టర్ సంజయ్ గారు ప్రకాష్ గౌడ్ గారికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది. చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, 2 ఎమ్మెల్యేలు, ఒకటి మహిపాల్ రెడ్డి, రెండోది కాళ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. 4వది నేను బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం టీఆర్ఎస్ పార్టీ తరఫున, అదేవిధంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం మేమిచ్చిన పిటిషన్లను స్పీకర్ గారు అనుమతించాల్సి వచ్చింది. గత 20 సంవత్సరాల్లో చేయని విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తో ఇవాళ స్పీకర్ గారు ఆఫీస్ కూడా ఇవాళ ఈ నిర్ణయం తీసుకుని ఈ యొక్క విచారణను చేయడం జరుగుతున్నది. మేము ఇప్పటికి కూడా ఆశాభావంతో ఉన్నాం. ఆ ఎమ్మెల్యేల తరఫున వాళ్ళు ఇవాళ వచ్చిన అడ్వకేట్లు తిమ్మిని బమ్మి చేసే విధంగా చాలా అసందర్భమైన ప్రశ్నలు మమ్మల్ని అడిగినా కూడా మేము ఓపికగా సమాధానం చెప్పినాం. మేము చూపించిన వాస్తవాల ఆధారంగా, ప్రెస్ స్టేట్మెంట్స్ ఆధారంగా, ఇవాళ ఉన్న ఇక్కడ ఉన్న మీడియా యొక్క క్లిప్స్ ఆధారంగా, వారు మాట్లాడిన ఆడియోల ఆధారంగా మేము అన్ని సమర్పించినామని చెప్పి మేము భావిస్తున్నాం. అన్నిటికంటే మించి చట్టం ఏం చెప్తుందనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ ఇంత నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ చేర్చుకొని కూడా ఇంకా వాళ్ళు మా దగ్గర చేరలేదని చెప్పి నాటకాడడం అనేది యావత్తు తెలంగాణ సమాజం ఇవాళ గర్హిస్తుంది, ఖండిస్తుంది. వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు కూడా మా ఎమ్మెల్యే ఇన్ని అబద్దాలు ఆడతాడా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. పార్టీ మారి ఇవాళ అన్నిటినీ కూడా అనుభవిస్తూ ఇంకా మేము పార్టీ మారలేదని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుచేటుగా ఉండాలి. దానికి మళ్ళీ ఒక అఫిడవిట్, దానికి ఒక అడ్వకేట్లు, దానికి మమ్మల్ని ఇలా క్వశ్చన్లు అడగడం చాలా దుష్టకరం. అయినా చట్ట ప్రకారం వాళ్ళు అడిగిన ఆ అడ్వకేట్లు సంబంధం లేని ప్రశ్నల్ని అడిగిన వాటిని అడుగుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మేము ముక్కుసూటిగా చెప్పినాం. చట్ట ప్రకారం మేము ఆధారాల సహితంగా మేము ప్రజెంట్ చేసినాం. మేము ఇచ్చిన ప్రతి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే ఉన్నదో అది అర్హమైంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్లను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి
ఆ అడ్వకేట్లు అడిగిన దానికి మేము సమాధానం చెప్పడం జరిగింది. మిగతా వివరాలు ఏమైనా ఉన్నట్లయితే మరలా మాకు సంబంధించిన అడ్వకేట్లు కూడా ఆ ఎమ్మెల్యేలను మరలా విచారించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చివరిగా ఒకటే మాట చెప్పినాం, 4 కోట్ల తెలంగాణ ప్రజలే కాదు, మా స్పీకర్ గారి సాక్షిగా, ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా, ఆ యొక్క నియోజకవర్గ ప్రజల సాక్షిగా వాళ్ళందరూ ఇలా ఏ పార్టీలో ఉన్నారని అందరికీ తెలుసు. మనస వాచ కర్మన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవం. అయినా మేము చేరలేదని చెప్పడం అనేది సిగ్గుపడాలి. ఇవాళ రాజకీయ పార్టీల మీద విశ్వాసం సన్నగిల్లే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణ తర్వాతైనా ఖచ్చితంగా స్పీకర్ గారు వీటన్నిటినీ బేరీజు వేసుకునే వారి యొక్క నిర్ణయం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క ఏదైతే పార్టీ మారిన వారి యొక్క సిగ్గులేనితనాన్ని, వాళ్ళు మారలేదని చెప్పడే కాంగ్రెస్ పార్టీ యొక్క దివాళకోరుతనాన్ని ఖండిస్తూ మేము మరొక్కసారి వారు చెప్తున్నాం, ఇప్పటికైనా ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి ఒకవేళ అభివృద్ధి కావాలనుకుంటే మరలా కాంగ్రెస్ పార్టీ మీద నిజంగా మీకు విశ్వాసం ఉంటే గెలవండి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దలు పల్లా గారు ఇప్పుడు చెప్పినట్టు ఇవాళ జరిగిన విచారణ నిజంగా 4 గోడల మధ్యలో కాకుండా, ఇంత నిర్బంధంతో కాకుండా ప్రజల మధ్య లైవ్ గా జరిగితే ఎవరు ఈ విచారణకు సంబంధించి ఏమాత్రం డౌట్ లేకుండా ఉండేది. ప్రజలే నిర్ణయించేవారు. గత కొన్ని నెలల నుండి ఈ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చెట్టాపటాలు వేసుకుని తిరుగుతూ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇవాళ మేము అసలు పార్టీ మారలేదని చెప్పేసి ఇవాళ కోర్టుకు కానీ స్పీకర్ గారికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అన్ని కూడా ఎవిడెన్స్లు స్పీకర్ సాక్షిగా ఉన్నారు, ప్రజలు సాక్షిగా ఉన్నారు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. వీళ్ళు పార్టీ మారలేదనడం ఇంత సిగ్గుచేటు ఇంకెక్కడా ఉండదు. మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా చీము నెత్తురుంటే దయచేసి వెంటనే రాజీనామా చేసి ప్రజల ముందరికెళ్లి మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. ప్రజలు ఏ నిర్ణయిస్తారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉందాము. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇవాళ మీరు రాసిన వ్యాసాలు కూడా, మీరు ప్రచురించిన వ్యాసాలు కూడా నిజము కాదని చెప్పే పరిస్థితికి వచ్చినది. అంటే మీరు వార్తలు రాసినవి కూడా నిజము కాదంట. ఇవాళ మీ బంతిలో కూడా కోర్టు ఉంది. మీ బంతిలో అంటే మా జర్నలిస్టుల బంతిలో కూడా కోర్టు ఉంది. మీరన్నీ ప్రచురించినవి, మీరు టీవీలలో చూపెట్టినవి కూడా నిజము కాదన్న పరిస్థితిలో ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. మీరే నిర్ణయం చేస్తారో ఈ మీ బంతిలో కూడా కోర్టు ఉంది. ఇవాళ మీ కోర్టులో కూడా బంతి ఉందని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, మీరు పెద్ద మనిషి, మీకు అన్నీ తెలుసు. లోపల జరిగిన ఇవాళ మేము ఇచ్చిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ కి ప్రత్యక్ష సాక్షి స్పీకర్ గారు, అలా డౌటే లేదు. అసెంబ్లీలో ఏం జరిగిందో కూడా స్పీకర్ గారికి తెలుసు, బయట ఏం జరిగిందో స్పీకర్ గారికి తెలుసు. దయచేసి రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా స్పీకర్ గారిని మళ్ళీ కోరుతా ఉన్నాను. అదే విధంగా మా జర్నలిస్ట్ మిత్రులు ప్రచురించిన ప్రతి ఒక్క వార్తని మరి గౌరవించాల్సిందిగా స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. వాళ్ళకు కూడా గౌరవం దక్కాలని చెప్పి కోరుతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి స్పీకర్ గారిని మా ప్రెస్ మిత్రుల ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి రాజ్యాంగాన్ని కాపాడమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నమస్కారం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.